my prayer to the current government, to the Honorable CM Chandrababu Naidu sir, to lovely Home Minister Madam Anita Vangaluru, Madam, other honorable ministers, is my humble prayer is that I was assured almost 7 months back that within 10-15 days this false case, which was a targeted attack, motivated attack to harass me and my family, would be filed with a closure report as a false malicious case within 10-15 days. But it's been more than 7 months. We have not, with that justice has not yet been delivered. Dr. Ravi Shankar Ayanar sir, the respected UDG CID, he assured us that all the evidence on record points to this being a false malicious case, and I don't understand that what's stopping them. I mean, it's high time that they just file a closure report and stop all this harassment of my innocent family and just return us our electronic devices. There are 10 devices of my family which are lying confiscated illegally. They were illegally seized in the first place, so there is no point that they are still lying there. And my other prayer would be to go forward with the charge sheet and trial of the offending persons and just to make them face the consequences of their actions so that it never repeats again. I'm very grateful for your support and the support of all these lovely ladies and unwavering support. వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ని కాదంబరి జత్వాని. ఈరోజు విజయవాడలోని ఎంబీయూకే భవన్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తనపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే తప్పుడు కేసులు నమోదు చేసిందో వాటిని అన్నింటినీ కూడా తీసివేయాలని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుకు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి విజ్ఞప్తి చేశారు. గతంలో తన మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి అక్రమంగా నిర్బంధించి తనను వేధించారని, ఈ కేసుల్లో విచారణ నిమిత్తం తీసుకొచ్చిన పోలీసులు తనపై అతిగా ప్రవర్తించారని, దీనికి సంబంధించిన వారిని ఏదైతే నిందితులు ఉన్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, వారంతా బయట బెయిల్పై తిరగటం తనకు బాధ కలుగుతుందని చెప్పి కూడాను జత్వాని వెల్లడించారు. అంతేకాకుండా ఇటువంటి పరిస్థితి ఏ మహిళకు కూడా రాకూడదని చెప్పి కూడాను ఆమె చెప్పడం జరిగింది. అలాగే కుక్కల విద్యాసాగర్ వెనకాల జిందాల్ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారని, ఎప్పటికైనా వారి వల్ల తనకి ప్రమాదం ఉందని, ఈ విషయంలో హోంశాఖ మంత్రి అనిత తనకు న్యాయం చేయాలని చెప్పి కూడాను ఈరోజు జరిగిన మహిళా సంఘాల సమావేశంలో ఆమె మీడియాకు వెల్లడించారు. రాబోయే రోజుల్లో తనని ఎటువంటి ఇబ్బందులు పాలు చేసినా దానికి గతంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడాను జత్వాని చెప్పడం జరిగింది. అయితే జత్వాని కేసుకు సంబంధించి 2 ఐపీఎస్లతో పాటు ఒక ఏసీపీని, అలాగే ఒక ఎస్ఐని, కొంతమంది సిబ్బందిని కూడా అటు పోలీస్ శాఖ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక మహిళని అక్రమంగా నిర్బంధించి వేధించారని, అలాగే తన పట్ల కొంచెం అతిగా కూడా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆమె పలుసార్లు మీడియా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన కూటమి ప్రభుత్వం స్పందించింది. వెంటనే అధికారులు వచ్చిన వెంటనే అధికారులందరూ కూడాను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసును సిఐడికి కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే సిఐడికి అప్పచెప్పిన తర్వాత కేసుకు సంబంధించిన ఎవరైతే నిందితులు, అధికారులు ఉన్నారో వారందరూ బయట చాలా దర్జాగా తిరుగుతున్నారని, కుక్కల విద్యాసాగర్కి పారిశ్రామికవేత్త జిందాల్ మద్దతు ఉన్న నేపథ్యంలో తనకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడాను ఆమె వాపోయారు. ఈ సందర్భంగా ఐద్వా సంబంధించిన మహిళా సంఘ నేతలు కూడా మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో మహిళలకి ఏదైతే రక్షణ కావాలంటే కఠినమైన చట్టాలు అమలు చేయాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తగిన రీతిలో స్పందించాలని చెప్పి కూడాను వారు మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే జత్వాని ఉన్నారో ఆమె కేసులో సిఐడికి అప్పచెప్పినా సరే ఆమెకు న్యాయం జరగకపోగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, డీజీపీని కూడా కలుస్తామని చెప్పి మహిళా సంఘాలు ఈరోజు వెల్లడించారు.